దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము నూతన క్రియ మొదటి భాగం అండి. దేవుడు ఇప్పటివరకు కూడా ఎన్నో నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు మన ఎడల ఏ విధముగా జరిగిస్తున్నారో దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ప్రభు అయిన దేవుడు తన అపార కృపలో మనకు అనుగ్రహించిన మరో నూతన శుభవర్షాన ఎల్లరికూ ప్రార్థనాపూర్వకమైన శుభాకాంక్షలండి. నూతన సంవత్సరంలో నూతన వస్త్రాలు, నూతన వంటకాలు, నూతన గృహాలంకరణలు, నూతన తీర్మానములు అంతా నూతనత్వమే. ప్రభు అయిన దేవుడు మనతో ఎప్పటికప్పుడు నూతనముగా మాట్లాడుతూనే ఉంటారు. అనేక వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. అవి ఏంటో మనం పరిశీలిద్దామండి, విందామండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, మీరు దానిని ఆలోచింపరా అని యెషయా గ్రంథము 43:19 చెప్పారండి. ఆయన చేసే వాగ్దానపూర్వక నూతన క్రియలు కోకొల్లలండి. వాటిలో కొన్నింటినైనా పరిశీలించి ధ్యానించడానికి మనకు దేవుని యొక్క ఆశీర్వాదం కలుగును గాక. మొదటిగా నూతన మార్గము. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెను. యెషయా గ్రంథం 48:17 ప్రకారం మన సృష్టికర్త అయిన దేవుని విడిచి అనేక పర్యాయాలు మనమంతా గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుచుండగా ఆయనే మనలను పట్టుకుని నడిపిస్తారు. ఇందుకు దృష్టాంతముగా ఓసారి ఒక తండ్రి తన కుమారునితో చూడదగ్గ ఒక ప్రదర్శనకు వెళ్ళారండి. కుమారుడు తండ్రి చేయి పట్టుకొని నడుస్తూ ఆయా ఆకర్షణీయమైన వస్తువులు చూడగానే తండ్రి చేయి విడిచి పరిగెత్తుకుంటూ పోయి వాటిని చూస్తూ త్రోవ తప్పిపోవడము, తండ్రి అతనిని వెతకడం, ఇలా కొన్ని పర్యాయాలు జరిగిన తర్వాత, బాబు నీవు నా చేయి పట్టుకోవడం కాదు, నేనే నీ చేతిని పట్టుకుంటానని చెప్పి జాగ్రత్తగా కుమారుని నడిపించి అన్నీ చూపారట. మనము కూడా అంతే అండి. మన పరలోకపు తండ్రి చేయి మనం పట్టుకుంటే ఎన్నోసార్లు విడిచి వెళ్ళిపోతాం. కానీ ఆయనే మన చేయి పట్టి నడిపిస్తే తప్పిపోమండి. ఆ పరమ తండ్రి చేతిలో మనము ఉంటే ఎంతో అభయము, నిశ్చంత. ప్రభు అంటున్నారు, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానని యెషయా గ్రంథం 4:11 చెప్తున్నారండి. ఆయనే యందు భయభక్తులు గలవానికి వాడు కోరుకొనవలసిన మార్గము ఆయనే బోధించును కనుక భయముతో భక్తితో ఆయనను సేవించి సరియగు నూతన మార్గంలో నడిపించగా ప్రార్థించుదామండి. రెండవదిగా నూతన బిరుదులు. నీకు పేరు పెట్టి పిలిచితిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. యెషయా గ్రంథం 45:4 ప్రకారం నిన్ను సిద్ధపరిచితిని. యెషయా గ్రంథం 45:6 ఎవరు పెట్టని క్రొత్త పేరు నీకు పెట్టుదును అని పలికిన దేవుడు పేరుతో పిలిచి ఎందరినో సిద్ధపరిచి బిరుదులు అనుగ్రహించారండి. యెహోవా పరిశుద్ధ దేవుడు బాలుడైన సమూయేలును పిలిచి అతని సిద్ధపరిచి ప్రవక్తగా స్థిరపరిచి దీర్ఘదర్శిగాను గొర్రెలు కాయు దావీదును రాజుగా సిద్ధపరిచి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని బిరుదులు ఇచ్చారండి. పేతురును కేఫాగాను, జెబెదయి కుమారులను బోయనెర్గెసుగాను, హానికరుడైన సౌలును పేరుతో పిలిచి సిద్ధపరిచిన తన సువార్తకు సాక్షులను సజీవ సాధనముగా మలచిన దేవుడు నేడు మనకును నూతన బిరుదులు సంగి మనలను నూతన క్రియగా మలచినై ఉన్నారండి. అట్టి బిరుదులు అందుకున్నటకు సిద్ధపడతామండి. అదేవిధంగా మూడవదిగా నూతన ప్రేమ. దేవుడు లోకములను హేతువు లేని ప్రేమతో ప్రేమించుచున్నారు. ఆ ప్రేమ శాశ్వతము, స్థిరము, మరణమంత బలము గలది. ఆ ప్రేమ బదులు కోరదండి. అగాపే ప్రేమ అది. ఆ వాగ్దానం చూద్దామండి. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ఆ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అట్టి గొప్పదైన దైవ ప్రేమ నుండి ఏదియూ మనలను ఎడబాపనేరదని వాక్యం సెలవిస్తుందండి. రోమపత్రిక 8:35-39 అటు నూతన వాత్సల్యతను అనగా ప్రేమను విలప వాక్యములు 3:22-23 ప్రకారము చవి చూసిన మనము ఆయనలో నిలిచి ఉండి ఆయనను ప్రేమించబద్ధులమై ఉన్నామండి. నాలుగవదిగా నూతన బలము. ఆయన బలవంతుడైన దేవుడు. జనములారా, బిడ్డలారా, నూతన బలము పొందుడి అని ఆయన ఆహ్వానం. యెషయా గ్రంథం 41:14 ప్రకారం యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు అని యెషయా గ్రంథం 40:31 చెప్తుందండి. అనేది మనకు నూతన సంవత్సర వాగ్దానం. కనుక ఆయన కొరకు ఎదురు చూసి నూతన బలము పొంది సొమ్మసిల్లక అలేక నడిచి మన గురి అయిన దేవుని ఎద్దుకు పరిగెత్తుదామండి. ఇటు రీతిగా మొదటి భాగంగా దేవుడు కొన్ని ఆయన యొక్క నూతన క్రియలు మనందరిలో ఏ విధంగా చేస్తున్నారో
మనకి పరిశుద్ధ గ్రంథంలోని కొంతమంది గురించి వారి ద్వారా మనకి ధైర్యపరిచినందుకు వేలాది స్తోత్రం అండి. రెండో భాగంగా నేర్పించడానికి దేవుడు సమయం దయచేను గాక. ఆమేన్.